మానాయి ఓకే రెడీ అటువైపు రూల్ చెప్పాను ఇటువైపు ఉండొద్దు అందరు అటువైపు ఉంటారు లాగొద్దండి నేను 3 2 1 చెప్తాను కౌంట్ చెప్పగానే భయ మ్యూజిక్ రెడీ ప్లే ద మ్యూజిక్ ఫస్ట్ 3 ఆగడమా 3 2 1 here we go అయ్యో ఇక్కడ అయ్యో Here we go. లేదు ఎస్ అంటే జంప్ చేయాలి కరెక్ట్ ఆడుతున్నాం ఎస్ అంటే అటువైపు నో అంటే ఇటువైపు ఇది ట్రయల్ అయిపోయింది ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదాం ఓకే ఎస్ అంటే అటువైపు నో అంటే ఇటువైపు రెడీ నితిన్ నో ఎస్ స్నో నేను స్నో అన్నాను ఓకే నా చేతిలో బాల్ ఓకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రూల్స్ బాగా మీకు ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ స్పీకర్ ఇక్కడ స్టోర్ ఉంది కదా దిస్ ఈజ్ ఎగ్జిట్ పాయింట్ ఓకే రైట్ సో నేను ఇలా రిలీజ్ చేస్తూ ఉంటా క్యాచ్ పట్టేస్తూ ఉంటా సో ఎప్పుడైతే బాల్ హెయిర్లో ఉంటుందో మీలో ఉన్న వాళ్ళలో మన రంజిత్ వాళ్ళు అందరూ ఒకసారి కుడి చేయి పైకెత్తండి మిగతా వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి ఒక చైర్ ఎగ్జిట్ పాయింట్ నేను బాల్ గాల్లో ఇలా ఎగరేస్తూ ఉంటాను ఓకే బాల్ హెయిర్లో ఉన్నప్పుడు మీరు మూమెంట్ రావాలి ముందుకు రావాలి నేను బాల్ నా చేతిలోకి రాగానే ఫ్రీజ్ అయిపోవాలి ఓకే సో అందరికంటే ముందుగా అలా మెల్లిమెల్లిగా కరెక్ట్గా ఆడుతూ ఎవరైతే అక్కడ చైర్ వరకు వెళ్తారో వాళ్ళు విన్ అవుతారు అర్థమైందా ఒక ట్రయల్ చేద్దామా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేస్తాం నా చేతిలోకి రాగానే వెరీ గుడ్ ఈ అబ్బాయి గారు ఈ అబ్బాయి మీ అమ్మగారు నాన్నగారు పేరేంటన్నా శ్రీజ గారు చందు గారు ఎక్కడున్నారు వాళ్ళు ఉన్నారా మీరేనా మేడం అబ్బాయి చాలా వైలెంట్ గా ఉన్నాడు అప్పుడప్పుడు అమ్మాయిని పువ్వుల్ని చూపెట్టి ఓకే రైట్ అందరికంటే ముందే పరిగెడుతున్నాడు నువ్వు గెలిచేలా ఉన్నావు నాన్న తీయండి అక్కడ వరకు వెళ్ళే వరకు అలానే ఏమిగో అందరూ హుస్సేన్ బోల్ట్ కంటే ఫాస్ట్ ఉన్నారు కానీ ఓకే రెడీ రోనిత్ కోసం అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి అడిగిందని ఆన్సర్ చెప్పండి ఏబిసి లాంటి వచ్చా సే లౌడ్లీ 1 2 3 వెరీ గుడ్ 1 2 3 ఇప్పుడు చూద్దాం మరి ఓకే మనం అందరం ఎక్కడ మాట్లాడతాం తెలుగు నెక్స్ట్ నేషనల్ వైడ్ ఏ లాంగ్వేజ్ మాట్లాడతాం ఇంగ్లీషా నేషనల్ మన అనేది ఇంటర్నేషనల్ కాదు నేషనల్ ఇంగ్లీష్ వెరీ గుడ్ మీ అందరికి బాగా తెలుసు మీరు మంచిగా చదువుకుంటున్నారని నాకు అర్థమైంది ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానన్నాడు మంచిది ఓకే రెడీ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి నేను తెలుగు ఆర్డర్ తెలుగు హిందీ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇంగ్లీష్ నేను 1 to 10 తెలుగు నుంచి ఇంగ్లీష్ వరకు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అని తెలుగులో 1 అని చెప్పాను అనుకోండి మీరు నెక్స్ట్ లెటర్ హిందీలో చెప్పాలి దో అని చెప్పాలి తర్వాత కరెక్ట్ చెప్పిందమ్మా నెక్స్ట్ హిందీ కదా తెలుగు నేను తెలుగులో 4 అన్నాను నెక్స్ట్ లెటర్ ఎక్కడ ఉంటుంది ఆలోచించుకోండి రేపు ఓకే రెడీ 2 వెరీ గుడ్ 3 ఓకే వెరీ గుడ్ బాగా ఆడారు